హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇప్పుడు మార్నింగ్ శ్రీకర్‌కి లంచ్ బాక్స్ ఇవ్వడానికి చపాతీ పిండి అయితే కలుపుతున్నానండి. ముందు రోజు ఎందుకో తెలీదు బీట్రూట్ చపాతీ తీసుకెళ్తానని చాలా సార్లు చెప్పున్నాడు. నేను మార్నింగ్ లేచి ఇన్‌స్టామార్ట్‌లో ట్రై చేశాను. నాకు దొరకలేదు. బీబీలో గానీ, ఇన్‌స్టామార్ట్‌లో గానీ. ముందు రోజు తను చెప్పగానే కూడా ట్రై చేశాను. వర్షం వల్ల డెలివరీ పార్ట్నర్స్ అయితే దొరకలేదు. సరే మార్నింగ్ ఆర్డర్ చేసి చేద్దాం కదా అంటే బీట్రూట్ అవైలబుల్‌గా లేదు. సరే నార్మల్‌గా చపాతీ చేసేసి ఎగ్ బుర్జీ చేసేద్దాం కదా అని చపాతీ పిండి కలిపాను. ఇంకా తర్వాత ఏదో పొమోగ్రానేట్ ఒలుస్తున్నాను. ఈరోజు ఫ్రైడే అనమాట. ఫ్రూటీ ఫ్రైడే. ఫ్రైడే ఫ్రూట్స్ తీసుకెళ్ళాలి స్నాక్స్‌లోకి దానికోసం. ఇంకా ఇక్కడైతే చపాతీ చేస్తున్నాను. పక్కన ఎగ్ బుర్జీ చేసేసి పెట్టేసాననమాట. ఆనియన్స్ లేకుండా ఇష్టం తనకి. సో నార్మల్‌గా ఎగ్ కొట్టేసి ఉప్పు, కారం, పసుపు వేసేసి ఫ్రై చేసేయడమే. అదే పెట్టేస్తున్నాను అనమాట సైడ్ కింద. ఆనియన్స్ వేస్తే తినడు. ఇంకా చపాతీ కూడా ఇక్కడ కాల్చేస్తున్నాను. పొద్దున్నే ఎంత హడావిడిగా ఉంటుందో. రైస్ అయితే మనం కుక్కర్లో పెడితే అయిపోతుంది. కానీ ఇలా చపాతీ కానీ, పూరీ కానీ చేయాలంటే కొంచెం టైం టేకింగ్ కదా. నేను ఇలాగే ఎప్పుడు మీద ఒక 10 మినిట్స్ ముందు కూడా లేచాను ఇవాళ. కొంచెం అంటే చపాతీ అంటే కొంచెం పిండి చేయాలి, నానాలి ఇదంతా ఉంటుంది అని చెప్పేసి. ఇంకా చపాతీ కూడా మంచిగా పొంగిపోయింది. తీసైతే బాక్స్లో పెట్టేసి పక్కనైతే కర్రీ కూడా వేసేసాను. ఫాయిల్ పేపర్లో పెడదాం అనుకున్నాను. సరే ఇలా పెట్టి చూద్దాం ఇవాళ, బాలేదంటే నెక్స్ట్ టైం ఫాయిల్లో పెడదామా అని చెప్పి అలా అయితే ఇచ్చేసాను. ఇంకా ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్లోకి దోశ కూడా వేసేస్తున్నాను. నేను దోశ వేసే ముందే లేపి శ్రీకర్ని దోశ వేయడానికి వచ్చాను. ఇంకా శ్రీకర్ అయితే ఇక్కడ లేచి బ్రష్ అయితే చేసేస్తున్నాడు. మార్నింగ్ చాలా చల్లగా ఉందండి. ముందు రోజు అయితే బాగా వర్షం పడింది. నేను ముందు రోజు వ్లాగ్లో కూడా చెప్పాను, చూపించాను కదా. ఇంకా శ్రీకర్ బ్రష్ చేసి వచ్చేలోపు నేను తన లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ అన్నీ సర్దేశాను. ఇంకా ఇవి కొంచెం చల్లారినాయి అనగానే బ్యాగ్లో పెట్టేస్తే మర్చిపోకుండా ఉంటాము అని. ఒక్కొక్కసారి హడావిడిలో లంచ్ బాక్స్ టేబుల్ మీదే ఉండిపోతుంది. ఇప్పుడు దాకా అంటే మర్చిపోయితే స్కూల్కి వెళ్ళలేదు, కానీ లాస్ట్ మినిట్లో చూసుకుంటూ ఉంటాం హడావిడిలో. ఇంకా రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయిన తర్వాత 5 మినిట్స్ టైం ఉందన్నమాట. టీవీ చూస్తున్నాడు. టీవీ అయితే ముఖ్యం. టీవీ పెట్టకుండా అయితే వెళ్ళడు. పెట్టి ఒక 5 మినిట్స్ అయినా 10 మినిట్స్ అయినా తన ఏదో ఫేవరెట్ ఛానల్ ఏదో ఉంటుంది, అవన్నీ చూసి అప్పుడు వెళ్తాడనమాట. సో ఈరోజు నేను మీకు చాలా విషయాలు చెప్దాం అనుకుంటున్నాను. చాలా అంటే చాలా కాదు, ఒక విషయం. సో నన్ను బోదర్ చేస్తుంది. ఆ విషయం నేను మీ అందరికీ చెప్దాం అనుకుంటున్నాను. చెప్తాను ఆ విషయం అయితే. మీరు వ్లాగ్ చూస్తూ ఉంటే ఆ విషయం మీకు తెలుస్తూ ఉంటుంది. కిందకు వచ్చేసాము. బస్ బాగా లేట్గా ఉంది. ట్రాఫిక్లో పడిపోయారంట. సో చాలా లేట్గా వచ్చిందనమాట. సో ఆ బస్సు వచ్చేదాకా పేషెన్స్ అస్సలు ఉండదు శ్రీకర్కి. రెడీ అయిపోయామా, కిందకు వచ్చామా, బస్సు ఎక్కేసామా అన్నట్టుంటే ఇష్టం అనమాట. వెయిట్ చేయడానికి అస్సలు ఇష్టపడ్డు. అలా అని మనం లీజర్గా సరే రావట్లేదు కదా రోజు బస్సు, సరే కొంచెం లేట్గా దిగుదాంలే కిందకి అనుకున్నప్పుడు మాకన్నా ముందు బస్సు వచ్చేసి హార్న్ వేస్తూ ఉంటుంది. ఇవి డైలీ సినారియోస్ అనమాట. వీటిని మార్చడానికి ఏం లేదు. ఇంకా బస్సు వచ్చేసింది. నేను శ్రీకర్ని బస్ కూడా ఎక్కించేసి లోపలికైతే వచ్చేసాను. మళ్ళీ పైకి వచ్చేసాను. ఇక్కడ నేను ధనియాలు, మెంతులు వేసి మార్నింగ్ డ్రింక్ కోసం వాటర్ అయితే బాయిల్ చేస్తున్నాను. తర్వాత ఇంకా అంజన్ కోసం ఎగ్ రోల్ చేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి ఎగ్ రోల్ ఇష్టం? యాక్చువల్గా మేము కలకటాలో ఉన్నప్పుడు అక్కడ రోల్ అనేది చాలా ఫేమస్ అనమాట. కాతి రోల్ అంటారు. డబల్ ఎగ్ చికెన్ రోల్ అనేది చాలా ఫేమస్గా ఉండేది. 80 రూపీస్ ఉండేది నేను వెళ్ళినప్పుడు. అది కనుక తింటే మనకు అసలు ఒక లంచ్ కానీ డిన్నర్ కానీ చేసినంత ఫుల్ఫిల్లింగ్గా ఉండేదన్నమాట. ఇంకేమీ తినడానికి పొట్టలో ఖాళీ ఉండేది కాదు. అంత పెద్దది ఇచ్చేవాళ్ళు. నార్మల్గా చపాతీ చేశాను. చపాతీ వేపేసిన తర్వాత పక్కన పెట్టేసి మళ్ళీ అదే ప్యాన్లో ఆమ్లెట్కి అంతా వేసేసి దాని మీద చపాతీ వేసేసాను. అంతే, సింపుల్. ఇంకా దాని లోపలికి కూడా స్టఫ్ చేద్దాం ఇవాళ, ఎప్పుడు ఇలాగే రోల్ చేసి ఇచ్చేస్తున్నామని స్టార్ట్ చేశాను. కొంచెం ఎగ్లెస్ మేయో తీసుకున్నాను. దానిలో కొంచెం కెచప్ యాడ్ చేశాను. పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇదంతా వేసేసి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇందులో మనకి రకరకాలు ఉంటాయి. హెల్దీ బ్రేక్ఫాస్ట్ కూడా చెప్పాలి అంటే. సో మీకు కావాలి అంటే నేను ఇందులో నాకేమొచ్చో, ఎన్ని రకాలు వచ్చో చేసి చూపిస్తాను. ఒకవేళ మీకు నా వంటలు నచ్చుతున్నాయి, బాగానే ఉన్నాయి అనుకుంటే కామెంట్ సెక్షన్లో పెడితే నేను ఈ రోల్స్ అయితే చేసి చూపిస్తాను. అక్కడ ఉన్నప్పుడు ఇంకా బాగా ఇంట్రెస్టింగ్గా చేసేదాన్ని. ఇంకా ఇందులో అయితే ఆల్రెడీ మనకి సాసుల్లో వాటిలో సాల్ట్ ఉంటుంది కాబట్టి నేను సాల్ట్ వేయట్లేదు. మిరియాల పొడి వేశాను, కొంచెం ఎక్కువే వేశాను. మా హస్బెండ్ లైక్ చేస్తారు దానికోసం. ఇంకా లాస్ట్గా లెమన్ జ్యూస్ కూడా కొంచెం వేశాను. నా దగ్గర రెడీమేడ్ ఉంటే అదే వేసేసాను అనమాట. ఇప్పుడు మనం ఇదంతా ఒక వైపుకి పెట్టేసుకుని దీన్ని రోల్ చేసేసుకోవడమే. అక్కడైతే దీనిలో చికెన్ పెడతారు, క్యాప్సికమ్ పెడతారు, ఆనియన్స్ పెడతారు, అట్లాగా రకరకాల వెజిటబుల్స్ వేసి మనకి రోల్ చేస్తారు. చాలా పెద్దగా ఉంటుంది. వాళ్ళైతే ఫస్ట్ బేకింగ్ పేపర్లో పెట్టి, తర్వాత ఈ ఫాయిల్లో పెట్టి, తర్వాత నార్మల్ టిష్యూలో మనకి ఫోల్డ్ చేసి ఇస్తారనమాట. మీరు ఎవరైనా తింటే మీకు ఐడియా ఉంటుంది. హైదరాబాద్లో కూడా నేను 2-3 చోట్ల అమ్మడం చూశాను కల్గడ్డ రోల్ అని చెప్పి, పర్టికులర్గా దీప్తి శ్రీనగర్ వైపు మియాపూర్ దగ్గర. సో రోల్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇదే ఈరోజు బ్రేక్ఫాస్ట్ అనమాట.
ఇంకా తర్వాత అయితే నేను వీడియోలు అయితే ఏమీ షూట్ చేయలేదు. ఇంకా ఇది మధ్యాహ్నం అయిపోయింది. శ్రీకర్ స్కూల్ నుంచి వచ్చే టైం అయిందనమాట. అసలు 2:30 అట్లా అయినట్టుందా వాతావరణం. చాలా చల్లగా ఉంది. పగలైతే శ్రీకర్ వెళ్ళాక ఒకసారి పడింది. మళ్ళీ శ్రీకర్ వచ్చిన తర్వాత బాగా వర్షం అయితే పడింది. ఇప్పుడు మాత్రం ఇలా చల్లగా చూడడానికి పీస్ఫుల్గా ప్లెజెంట్గా అయితే ఉంది. ఇంకా నాకు ఇక్కడ నుంచి శ్రీ బస్సెస్ కనిపిస్తాయి, బస్సు వస్తుందా లేదా అని చెప్పి నేను ఇక్కడ చూసుకుని కిందకి వెళ్తాను. నేను వెళ్ళేలోపు తన గేట్ దాకా వచ్చేస్తాడనమాట. మాట్లాడు. Hi friends, today I got star. Why? Because I eat lunch in first. Yes. What about your day? It was good. Okay, what about your exam? It was good. తెలుగులో మాట్లాడావా ఇంగ్లీష్ రాకుండా? Great. Your star also looking good, Ray. Thank you. Just say bye to friends. Bye friends. Look at here. Bye friends. 2 days holidays? Yes. Happy? Happy. Okay, what about chapati? It was good. Okay. Some curries we did. This much, not this much. Okay. This much only. Okay. Roti, happy. come to eat it. Okay. Happy tummy? Yes, sometimes we call it roti, Amma. Roti? Okay. It's not chapati, it's roti. Yes. Okay. Okay, bye friends. Bye, Amma. ఇక్కడైతే బట్టలు మార్చుకోమని చెప్పాను. ఈరోజు లాస్ట్ ఎగ్జామ్ రాసి వచ్చాడు. టయర్డ్గా ఉన్నాడంట. కొంచెం సేపు రెస్ట్ తీసుకుని మార్చుకుంటాను అన్నాడు. సరే అని చెప్పి హ్యాండ్స్ వాష్ చేసుకో అని చెప్పి ఒక బనానా అయితే ఇచ్చాను. తింటున్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాడు. ఎగ్జామ్స్ అయిపోయాయి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి 2 days హాలిడేస్. థర్డ్ థింగ్ వచ్చేసి తెలుగులో సెల్ఫ్ ఇంట్రడక్షన్ చాలా బాగా చెప్పాడంట. ఒక్క వర్డ్ కూడా ఇంగ్లీష్ రాకుండా. వాడికి వాళ్ళు చాలా గ్రేట్గా ఫీల్ అయిపోయి చాలా హ్యాపీగా అయితే ఉన్నాడు. ఇంకా ఇక్కడ మళ్ళీ తను వచ్చిన తర్వాత ఒకసారి వర్షం పడిందని చెప్పాను కదా. ఇక్కడైతే అలాగే వర్షం పడతా ఉంది. నిన్న పెట్టిన వీడియో అంటే 1 day బిఫోర్ మధ్యలో ఇంకొక వీడియో ఉంది. తొలి ఏకాదశి వీడియో ఉంది కదా. దానిలో నా శారీ గురించి, నా హెయిర్ గురించి మంచి మంచి కామెంట్స్ కూడా వచ్చాయి. నేను దాని గురించి అయితే చెప్దాం అనుకున్నా. ఇందాక ఒక విషయం చెప్తానని చెప్పాను కదా, అదే అనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే ఈవినింగ్ అయిపోయింది. వీళ్ళిద్దరూ దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం అన్నట్టు కొట్టుకున్నారు. ఏదో పాండా సినిమా ఏదో రిలీజ్ అయింది. నేను ఇక్కడ హాల్లో టీవీలో పెడుతున్నాను, ఇక్కడికి వచ్చి చూడు, స్పీకర్స్ ఆన్ చేశాను అని చెప్పి అంజన్ శ్రీకర్ని పిలిచాడు. శ్రీకర్ ఏమో నాకు ఇవేమి వద్దు, నా రెగ్యులర్ బ్లిప్పి, నా రెగ్యులర్ పా పెట్రోల్, నేను ఇవే చూసుకుంటాను, నేను ఇవి చూడను అని చెప్పి శ్రీ చెప్తున్నాడు. ఇంకా స్నాక్స్ ఏవో తెప్పించాడు అంజన్. ఇంకా ఫ్రైడే మూడ్ కదా, వీకెండ్ మూడ్ ఆన్ అయిపోతుంది కదా. సో శ్రీ ఏమో నేను నీకు ఇవ్వను ఇది తినకపోతే అంటే, నాకేమి ఇవ్వద్దు, నన్ను నా టీవీ చూసుకొని ఇవ్వండి అని చెప్తున్నాడు. వాడేమో వాడికి నచ్చలేదంట. నువ్వేమో ఇంకా చిన్నపిల్లోడిలాగా అవే చూస్తావా, ఇవి చూడు బాగుంటుంది, ఎంజాయ్ చేస్తావు, లాంగ్వేజ్ వస్తుంది అని చెప్పి అంజన్ చెప్తా ఉన్నాడు అనమాట. సరే ఏదో ఒక 10 నిమిషాలు ఆ స్నాక్స్ తినేంత వరకు చూసి తర్వాత అయితే నా వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి తర్వాత అయితే వెళ్ళిపోయాడు. సో ఇక్కడ అదే షూట్ చేశాను అనమాట నేనైతే. ఇంకా మా ఈవినింగ్స్ అయితే ఇంకా ఫ్రైడే నుంచి మళ్ళీ సండే ఈవినింగ్ వరకు ఇలాగే ఉంటాయి. వీళ్ళిద్దరూ టామ్ అండ్ జెర్రీలో కొట్టుకుంటూ ఉంటారు, నన్ను మధ్యలో లాగుతూ ఉంటారు. నన్ను వచ్చి మళ్ళీ న్యాయం చెప్పమంటారు. నేను రైటా, నువ్వు రైటా, నాన్న రైటా, నేను రైటా అని చెప్పి నేను కొంచెం అటు ఇటు బ్యాలెన్స్డ్గా ఉండి మేనేజ్ చేస్తూ ఉంటా. మీరు ఈ మధ్య ఇంటర్నెట్లో అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ నార్మల్గా వెజిటబుల్స్ కట్ చేసే చాపర్ ఉంటుంది కదా, దానిలో కాఫీ చేస్తున్నారు. నా దగ్గర ఎలక్ట్రిక్ది ఉంది, ట్రై చేద్దాము అని చెప్పి ట్రై చేశాను. బాగానే వచ్చింది. అంటే మరీ అంత క్యాపచినోలా లేదు కానీ బట్ స్టిల్ బాగానే ఉంది. నేను ఇన్స్టెంట్ కాఫీ బ్రూ తీసుకున్నాను, ఇంకా షుగర్ తీసుకున్నాను, కొంచెం వాటర్ వేసి ఇలా పెట్టాను అనమాట. నార్మల్గా మనకి పిజన్ వాళ్ళది ఇలా లాగుతూ ఉంటాం కదా, దానిలో చేస్తున్నారు. మంచి ఫోర్టీగా వస్తుంది అని చెప్పేసి సరే ఎలా వస్తుందా చేద్దామని చెప్పి తీశాను. నాకు హాట్ కాఫీలో కన్నా కోల్డ్ కాఫీలో అయితే బాగుంటుందేమో అని అనిపించింది. సో నాకు ఆ రోజు తొలి ఏకాదశి వ్లాగ్ రోజు చాలామంది చెప్పారు మీరు శారీలో చాలా బాగున్నారు అని. షార్ట్ హెయిర్ గురించి టాపిక్ వచ్చింది.
నేను యాక్చువల్గా ఇప్పుడే కాదు, పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా హెయిర్ లీవ్ చేసుకొని నేనేమి పూజ చెయ్యను. ఎప్పుడైనా హెయిర్ టై చేసుకునే చేస్తాను. మామూలుగా అది బేసిక్ సెన్స్ కదా మనకి. సనాతన ప్రకారం నేను మ్యాక్సిమం టైమ్స్ హెయిర్ టై చేసుకునే చేస్తాను. ఆ రోజు కూడా టై చేసే చేశాను. కానీ ఒక ఆవిడ సరిగ్గా చూడకుండా కమెంట్సే పెట్టున్నారు. నాకు పెట్టిందే కాకుండా నేను బాగున్నానని చెప్పిన వాళ్ళకో, శారీ బాగుందని చెప్పిన వాళ్ళకో కూడా వెళ్ళి కామెంట్స్ పెట్టారు. నేను ఇది నెగిటివ్ కామెంట్ కింద తీసుకోవట్లేదు. బట్ అంటే ఆవిడ ఏ పర్సెప్షన్తో వీడియోస్ చూస్తున్నారో నాకు తెలియదు కదా. బట్ నేను నా పర్సెప్షన్ చెప్తున్నాను అంతే. ఇంకా ఈవినింగ్ అయిపోయింది, ఇక్కడ దీపం పెట్టుకుని పూజ అయితే చేస్తున్నాను. సో నేను నా హెయిర్ని డొనేట్ చేశానండి. నేనేమి స్టైల్ కోసమో లేకపోతే దేనికోసమో చేయించుకోలేదు. ఓకే, మా హస్బెండ్కి నచ్చింది, తను చేయించుకోమని నన్ను ఎప్పటి నుంచో అడిగారు. నాకు కొన్ని రూల్స్ ఉన్నాయి, ఇన్ని ఇయర్స్ తర్వాత నేను చేయించుకుంటాను అని. సో నాకు నా సైడు నా కజిన్స్ అందరూ నాకన్నా చిన్నవాళ్ళు. సో వాళ్ళందరి పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత, నేను ఫంక్షన్లు అన్నీ అయిపోయిన తర్వాత చేయించుకుంటాను అని మా హస్బెండ్కి నా పెళ్ళైన ఇయరే చెప్పాను నేను. నన్ను నా పెళ్ళైన ఇయరే తను అడిగారు, చాప్ చేసుకోవచ్చు కదా హెయిర్, నీకు బాగుంటుంది అనిపిస్తుంది అని చెప్పి. సో రీసెంట్గా లాస్ట్ అక్టోబర్లో మా కజిన్స్ పెళ్ళిళ్ళు అన్నీ అయిపోయినాయి. సో ఇంకా నేను సరే అన్నీ అయిపోయినాయి కదా చేయించుకుంటావా అంటే నేను చేయించుకున్నాను ఏప్రిల్లో. ఇది లీప్ ఇయర్ కదా ఇయర్. సో అలా ఫిబ్రవరిలో అయితే చేయించుకున్నాను. సో నేనైతే క్యాన్సర్ పేషెంట్స్కి డొనేట్ అయితే చేశానండి హెయిర్. సో పర్టికులర్గా ఆవిడ కోసమే చెప్తున్నాను నేను. కామెంట్స్ ఎవరైతే రాశారో ఆవిడ కోసం. ఇంకా ఫ్రైడే వైబ్ వచ్చేసింది కదా, మా వాళ్ళు చికెన్ అన్నారు. శ్రీకర్ అయితే నాకు ఎగ్జామ్స్ అయిపోయినాయిగా అమ్మ, స్పెషల్ ఏం లేదా అన్నాడు. నేను పూజ చేసి వచ్చేలోపు టేబుల్ మీద చికెన్ ఉంది, తప్పదు ఇంకా వండాలి. యాక్చువల్గా నేను ఇప్పుడు పాలక్ రైస్ చేద్దాం అనుకున్నాను. సరే ఎలాగో పాలకూర అదంతా తీసి బయట పెట్టేశాను కదా, చికెన్ కొంచెం ఫ్రై లాగా చేసేద్దాము, సైడ్కి పెట్టుకుని తినేస్తారు అని. ఫ్రై అంటే మరీ డీప్ ఫ్రై కాదు, అలానే మరీ వెట్ కూడా కాదు, సెమీ అంటారు కదా అట్లా అనమాట. సెమీ గ్రేవీ టైప్లో, వాటర్ ఏం వేయకుండా. ఫస్ట్ అయితే మ్యారినేట్ చేస్తున్నాను. ఉప్పు, కారం, పసుపు వేసాను. అల్లం, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయ పేస్ట్ వేసాను. తర్వాత మిరియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసేసి నేను దీనికి మ్యారినేట్ అయితే చేస్తున్నాను. చేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఒక 10 minutes. సో అదనమాట. నేను అంటే హెయిర్ లీవ్ చేసుకున్నాను అలా చెప్పారు. నేను ఓన్లీ ఫొటోస్ దిగడానికే లీవ్ చేసుకున్నానండి. యాక్చువల్గా మా హస్బెండ్ చాలా ఇష్టపడి చాలా ఖర్చు పెట్టి నాకు ఆ హెయిర్ స్టైల్ అంతా చేయించారు. బట్ నేనైతే మ్యాక్సిమం టైం స్టై చేసుకుంటాను. నేను వెస్ట్రన్ బాగానే వేసుకుంటాను. నేను వేసుకున్నప్పుడు మాత్రం హెయిర్ లీవ్ చేసుకుంటాను. నాకు తెలుసు నా పరిధులు, నేను ఎలా వేసుకోవాలి, హెయిర్ బట్టలు ఎలా వేసుకోవాలి అని చెప్పి. సో దాన్ని బట్టి అయితే నేను వేసుకుంటాను. నేనైతే ఎవరిని హర్ట్ చేయట్లేదండి, నాది కూడా మీకు తెలియాలి కదా. సో అందుకని చెప్తా ఉన్నాను అనమాట, తప్పుగా అనుకోకండి. చాలామంది హెయిర్ లీవ్ చేసుకుంటే కూడా యాటిట్యూడ్, స్టైల్ అని, అట్లా ఏం లేదు. మనకి కొన్ని ఉంటాయి, ఇలా ఉంటే బాగుంటుంది మనం అని అట్లా ఫాలో అయిపోతాం. సో మన పార్ట్నర్కి ఎలా నచ్చితే అలా ఉండటంలో తప్పలేదు కదా. యాజ్ షీ సెడ్, హస్బెండ్ చెప్పింది చేయడం కూడా సనాతననే కదా. సో నాకు అది అనిపించి మీతో షేర్ చేసుకోవాలనిపించి చెప్తున్నాను. సో ఇంకా ఇక్కడైతే పాలక్ రైస్ చేస్తానని చెప్పాను కదా, దానికోసం హాట్ వాటర్లో పాలక్ అంతా వేశాను. శ్రీకర్ వచ్చి దాన్ని డిప్ చేస్తున్నాడు. అమ్మ నువ్వు సరిగ్గా డిప్ చేయలేదమ్మా అని చెప్పాడు. సరే నాన్న నువ్వు చెయ్యి అన్నాను. సో డిప్ అయితే చేస్తున్నాడు. ఇంకా దీన్ని అయితే మిక్సీ చేసుకోవాలి మనం. కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ ఆల్రెడీ కడిగేసి హాట్ వాటర్లో నానబెట్టాను నేను. మీరు ఒక బాయిల్ కూడా ఇవ్వచ్చు కావాలి అనుకుంటే. ఎలాగో తర్వాత వేయిస్తాం కాబట్టి నేనైతే బాయిల్ ఇవ్వలేదు. సో దీనిలో చూడండి ఎంత దుమ్ము, ధూళి, మురికి వస్తుందో. సో ఇంకా ఇందులో అయితే నేను కొత్తిమీర కాడలు యాడ్ చేస్తున్నాను. ఆకులు వేయలేదు, ఓన్లీ కాడలు బాగున్నాయి అన్నమాట ఇవాళ వచ్చిన కొత్తిమీరలో. తర్వాత ఇంకా మిర్చి కూడా యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసేసి మిక్సీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో తర్వాత అయితే ఆయిల్ వేసేసుకొని ఇప్పుడైతే ముందైతే చికెన్ ఫ్రై చేస్తున్నాను. ఆల్రెడీ అంతకుముందు ఒక వీడియోలో పాలక్ రైస్ క్లియర్గా చూపించున్నాను. సో అందుకని ఇక్కడ నేను రోజు వంట ఎలా చేస్తానో అలాగే మిక్స్ అండ్ మ్యాచ్గా అయితే చూపించేస్తున్నాను. ఆయిల్లో కొంచెం ఆనియన్స్ వేసేసి నేనైతే వీటిని ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించేసాను. దీనిలో ఇంకా అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ వేసేసి అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత చికెన్ అంతా వేసేసి వేయించుకోవడమే. నేను ఇంకా ఇందులో ఎటువంటి వాటర్ కానీ ఏం వేయలేదు. స్టవ్ మాత్రం సిమ్లో పెట్టే నేను ఈ కర్రీ అంతా చేశాను. యూజువల్గా కూడా నేను వంటలన్నీ మ్యాక్సిమం టైం నేను సిమ్లోనే పెట్టి చేయడానికి ఇష్టపడతాను. కొంచెం లేట్ అయినా కూడా కావాలంటే కొంచెం ముందు స్టార్ట్ చేసి, మనం కూరలు హైలో వండిన దానికి సిమ్లో వండిన దానికి చాలా తేడా ఉంటుంది. చికెన్ చూసి చికెన్ వచ్చేసింది, ఇంకా ఇది ఒక బాయిల్ వచ్చింది అనుకున్న తర్వాత ఒక వేగింది అంటారు కదా, అప్పుడు కరివేపాకు చాలా ఫ్రెష్ది వాష్ చేసి వేసుకున్నాను.
చికెన్ ఫ్రైకి ఎప్పుడు కరివేపాకు మిర్చి స్లిట్స్ ఉంటాయి కదా, అవి వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి. శ్రీ కూడా తినాలి కదా, సో అందుకని నేనైతే స్లిట్స్ వేయట్లేదు, మళ్ళీ అవి తగిలి మంటగా ఉంటాయి అని చెప్పి. మీరైతే ఇక్కడే చికెన్ స్లిట్స్ కూడా వేసుకోండి. దాన్ని సిమ్లో పెట్టేసి మూత పెట్టేశాను. ఇంకా పాలక్ రైస్ కోసం ఎలక్ట్రికల్ కుక్కర్ గిన్నె ఉంటుంది కదా, దానిలో తీసేసుకున్నాను అనమాట. అది ఇంకా ఎలక్ట్రికల్ కుక్కర్లో పెట్టేస్తే మనకి పొడి పొడిగా రైస్ ఉడికిపోతుంది అని. పులావ్స్ కానీ బిర్యానీస్ కానీ చేసేటప్పుడు గీ ఇంకా ఆయిల్ రెండు ఈక్వల్గా తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సేమ్ అలాగే ఆయిల్ గీ తీసుకున్నాను. తర్వాత ఇందులో హోల్ గరం మసాలా దినుసులన్నీ వేసేసుకున్నాను. తర్వాత జీడిపప్పు కూడా వేసేసుకొని వేయించేస్తున్నాను. ఇంకా మీకు ఎక్కువ జీడిపప్పు కావాలి అంటే జీడిపప్పు వేసుకోవచ్చు. మీరు జీడిపప్పు పేస్ట్ వేసుకున్నా కూడా దీనిలో చాలా బాగుంటుంది. సో ఇలా మనం కాంబినేషన్గా తింటే ఏంటంటే, ఇప్పుడు నేను పాలక్ రైస్ విత్ చికెన్ ఫ్రై కదా, మనకి ఏంటంటే కార్బ్స్ ప్రోటీన్ ఇవన్నీ మనకి అంటే సమపాళ్ళు అంటారు కదా తెలుగులో, అట్లా అవుతుంది అనమాట. సో ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి పచ్చివాసన పోయిన తర్వాత ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా, ఈ పాలక్ మిశ్రమం అంతా ఇందులో వేసేసాను. ఈ పాలకూర మనం పచ్చిది తీసుకున్నాం కాబట్టి ఇందులో బాగా వేగాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. మనకి ఆయిల్ అంతా బయటకు రిలీజ్ అయ్యేలాగా అయితే వేగాలి. ఇక్కడ నేను రైస్కి పాలకూరకి అన్నిటికీ కలిపి సాల్ట్ అయితే వేసేసాను. ఇంకా ఈ చికెన్ ఫ్రై వాటర్ అంతా రిలీజ్ చేసేసింది చికెన్. ఇదంతా మళ్ళీ ఆ వాటర్ అంతా తీసేసుకోవాలన్నమాట. తీసేసుకుంటే ఫ్రై రెడీ అయిపోద్ది, డ్రైగా వచ్చేస్తుంది అనమాట. ఇంకా దీన్ని మనం ఇందులో ఏమీ చూసుకోక్కర్లేదు. ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి అంటుకుంటుందో లేదో చూసుకుంటే సరిపోతుందన్నమాట. చాలా సింపుల్ ఈ డిష్, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. మనకి 20 మినిట్స్లో ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట. సో ఇంకా అక్కడ కుక్కర్ కూడా తీసి బయట పెట్టాను. ఇది గిన్నె అందులో దింపేద్దాం అన్నట్టుగా. దీనిలో కొంచెం ధనియాల పొడి యాడ్ చేశాను, కొంచెం గరం మసాలా యాడ్ చేశాను. మీకు కావాలి అంటే బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ చికెన్లో మంచిగా స్పైస్లన్నీ వేశాను కాబట్టి ఇది కొంచెం లైట్గానే ఉండాలని ఫీల్ అయ్యి నేను ఓన్లీ ధనియాల పొడి గరం మసాలా మాత్రమే వేశాను. మీకు కావాలి అంటే బిర్యానీ మసాలా కూడా వేసుకోవచ్చు. ఇది కూడా పచ్చివాసన అంతా పోయిన తర్వాత 1:2 అనమాట. పక్కన అయితే బాస్మతి రైస్ అయితే నేను నానబెట్టేశాను. మీరు ప్రెషర్ కుక్కర్లో చేస్తుంటే కనుక 1:2 అక్కర్లేదు, 1.5 సరిపోతాయి. నేను ఇలా ఎలక్ట్రికల్ కుక్కర్ కాబట్టి 1కి 2 తీసేసుకున్నాను వాటర్. సో వాటర్ ఒక బాయిల్ వచ్చిన తర్వాత సాల్ట్ చెక్ చేసేసుకుని బియ్యం అయితే ఇందులో యాడ్ చేసేస్తాను. సో తొలి ఏకాదశి రోజు నా శారీ బాగుందని చాలామంది చెప్పారండి. నేను అంత బాగా చెప్తారని అసలు అనుకోలేదు. యూజువల్గా కూడా నేను చాలా తక్కువ కట్టుకుంటాను శారీస్. అలాగే ఆ రోజు నేను నా హెయిర్ చేయించుకున్న తర్వాత బాబు కట్ చేయించుకున్న తర్వాత నాకు ఫస్ట్ టైం కట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు కొంచెం హెయిర్ లెంత్ నెక్ వరకు వచ్చింది కదా, షోల్డర్ టచ్ చేస్తుంది కదా అన్నట్టుగా. సో బాగుందని చెప్పారు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది చెప్పారు శారీలో బాగున్నారు మీరు అని. ఒక కామెంట్ వచ్చింది, మీకు వెస్ట్రన్ కన్నా శారీ చాలా బాగుంది అని. ఫస్ట్ టైం అనమాట ఆ కాంప్లిమెంట్ నేను వినడం. అంటే నాకు రివర్స్లో చెప్తారు చాలామంది. సో దానికి కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను. బట్ బట్టలు ఏం వేసుకున్నాం అనే దాన్ని కూడా కంఫర్ట్గా వేసుకున్నామా ఒకటి, రెండోది మన బాడీకి సెట్ అయ్యే వేసుకున్నామా లేదా, మూడోది మనం ఏ బట్టలు వేసుకున్నా మంచిగా నీట్గా డిగ్నిఫైడ్గా క్యారీ చేయగలుగుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. నేను నా చిన్నప్పటి నుంచి ఇదే ఫాలో అవుతాను. ఈవెన్ నా పెళ్ళైన బాబు పుట్టిన ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నా, నేను 30స్లో ఉన్నా కూడా నేను అదే ఫాలో అవుతాను. సో అదనమాట. ఇంకా ఇదైతే రైస్ అయితే ఇందులో పెట్టేశాను కుక్కర్లో. ఇది మనకి నార్మల్గా రైస్ బటన్ పడిపోతుంది కదా, అప్పుడు వచ్చి తీసేసుకోవటమే. ఇంకా ఫ్రై కూడా చాలా వరకు డ్రై అయిపోవడానికి రెడీగా ఉంది. వాటర్ అంతా తీసుకుంటుంది అనమాట. దీనిలో ఇంకా మనం ఏం వేయాల్సిన అవసరం లేదు. మనకు కావాల్సినంత డ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేసుకొని మనం దించేసుకోవడం. మీరు కావాలంటే కబాబ్ మసాలా దొరుకుతుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే అవేం వేయలేదు. అండ్ నేను ఇలా చూసిన తర్వాత కొంచెం ఇట్లా గ్రేవీ లాగా వచ్చింది కదా, సెమీలాగా ఇట్లా ఉంచేసే రైస్లో కలుపుకోవడానికి బాగుంటుంది అంటే నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తాను. ఇంకో 5 మినిట్స్ ఉంటే కనుక మంచిగా డ్రై కూడా అయిపోద్ది. ఇంకా కొత్తిమీర వేసేసాను. పుదీనా నాకు దొరకలేదు ఇన్స్టామార్ట్లో. ఇంకా కరివేపాకు కొత్తిమీర తెప్పించారు చికెన్తో పాటు, అవే వేసేసాను. సో ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి 3 ఆప్షన్స్ వస్తే అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది. మీరు లీజర్గా ఉన్నప్పుడు వీడియో అయితే చెక్ చేసేయచ్చు. సో చూసారు కదా, చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. సో అదనమాట. సో చాలా థ్యాంక్స్ అండి. మీరు అందరూ మ్యాక్సిమం 99.9% చాలామంది పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు. ఇలాగే కామెంట్స్ అయితే పెడతా ఉండండి. మీరు కామెంట్స్ పెడితేనే నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. సో నాకు హెయిర్ గురించి పెట్టిన ఆవిడని కూడా నేనేం అనట్లేదు. బట్ నా వర్షన్ ఆవిడకి నేను మొత్తం కామెంట్ రూపంలో రాయలేను కదా, సో అందుకని చెప్పాను ఏంటి అని. సో నేను అది డొనేట్ చేయడానికి చేసింది, అలాగే కావాలని షో ఆఫ్ చేస్తుంది మాత్రం ఏం కాదు.
సో నేను పూజ చేసేటప్పుడు ఈ రోజే కాదు నా చాలా వరకు వీడియోస్ ఉంటాయి. చాలా వరకు నేను టై చేసుకునో లేకపోతే అట్లా తలస్నానం చేసి చేసుకున్న పూజలే ఉంటాయి. ఎందుకంటే మా ఇంట్లో కూడా వీడియోస్ చూస్తారు కదా, మా అమ్మల్ని వాళ్ళు కూడా గైడ్ చేస్తారు కదా అలా చేయకూడదు అని చెప్పి. సో అందుకని అదనమాట. నేను ఏదైనా తెలియంది మీరు చెప్తే తప్పకుండా నేర్చుకుంటాను. బట్ నేను చెయ్యంది అన్నారు కాబట్టి నాకు మెన్షన్ చేయాల్సి వచ్చింది అంతే. సో ఈరోజైతే ఇలా జరిగిపోయింది. బయట వాన, లోపలైతే మంచిగా యాక్చువల్గా ఇలాంటప్పుడు బిర్యానీ తినాలనిపిస్తుంది టు బీ ఫ్రాంక్. బట్ ఈ మధ్య జరిగిన రెస్టారెంట్ల మీద, సోదాల మీద, హవాల మీద, వింటున్న వాటి మీద బయట ఫుడ్ తినడం మేము కొంచెం తగ్గించాము. కొంచెమే తగ్గించాము, మొత్తం తగ్గించలేదు. ఎందుకంటే బయట ఫుడ్ తినడం బాగా ఇష్టం నాకు, మా హస్బెండ్కి. సో అందుకని కానీ చాలా వరకు తగ్గించి ఇంట్లోనే వండుకోవడానికి ట్రై చేస్తున్నాము. సో ఇక్కడైతే మా హస్బెండ్కి కూడా వడ్డించేసాను, ప్లేటించేద్దాము అని చెప్పేసి. సో వాళ్ళు ఇంకా పాండా మూవీ ఏదో వస్తే చూస్తూ ఉన్నారు. శ్రీకర్ ఏమో అక్కడ తన రూమ్లోకి వెళ్ళి యూట్యూబ్ ఏదో చూస్తున్నాడు ఫైనల్గా. ఇంకా నేను వచ్చి ఇది మార్చండి ఇంకా ఇదే చూస్తారా అంటే ఏదో పిల్లంట రితేష్ దేశ్ముఖ్ది పిల్లంట వెబ్ సిరీస్ జియోలో అది పెట్టారు. అదైతే చూస్తున్నాను. మెడిసిన్స్ గురించి చూస్తా అయితే లంచ్ అయితే చేసేసాము, డిన్నర్ అయితే చేసేసాము. ఈరోజు ఇలా గడిచిపోయింది ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో మీ పాజిటివ్ కమెంట్స్ కోసం నేను రెడీగా ఉన్నాను, ఎదురు చూస్తూ రిప్లై ఇవ్వడానికి. అలాగే మీరు నాతో ఇన్స్టాలో మాట్లాడాలి అంటే సేమ్ ఐడి మీద ఇన్స్టాగ్రామ్ ఉంది, మీరు అక్కడ నాతో మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పల్లవి సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.